నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ లైవ్ రిపోర్ట్. ఓవైపు కేసులు మరోవైపు విచారణలు, కానీ ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మొదలు మంత్రుల దాకా ఎక్కడా కౌంటర్ లేదు. కానీ కేసుల విచారణ మాత్రం ప్రధాన ప్రతిపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో పీసీ ఘోష్ కమిషన్ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలపై కేబినెట్ తీర్మానం ఉందని మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల అంటుంటే అసలు అప్పుడు ఎటువంటి తీర్మానం జరిగింది, వాటికి సంబంధించిన వివరాలు కమిషన్ ప్రభుత్వాన్ని కోరడం, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం ఓకే అనటం, విచారణలో కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ను ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణపై కూడా ప్రభుత్వం నుంచి వివరణ లేదు. అయితే కేటీఆర్ మొబైల్ను స్వాధీనం చేయాలని కోరటంతో కేసులో కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా అంతే. సీఎంతో పాటు మంత్రులు కూడా దీనిపై మాట్లాడటం లేదు. కానీ సిట్ తన పని తాను చేసుకుపోతూ ఉంది. ప్రధాన ప్రతిపక్షం కేసులు చుట్టూ ఉండగా అధికార పార్టీ పథకాలు అమలుపై దృష్టి పెట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, ఓవర్ టు యూ. మనం చూస్తున్నాం జూన్ 1 నుంచి మొదలు పెట్టుకుంటే అయితే రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విచారణ చాలా వేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అయితే విచారణ కమిషన్ అన్ని రకాలుగా అయితే ఇంజనీరింగ్ నిపుణులు కావచ్చు, ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, నిర్మాణ సంస్థలు కావచ్చు, అలాగే పార్టీల్లో వివిధ స్థాయిలో ఉన్న వారిని కూడా విచారించింది, అనుబంధంగా ఉన్న వారిని. అంతేకాకుండా కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావును, ఈటెలను కూడా విచారించింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే వారు ఇచ్చినటువంటి సమాధానం ఆధారంగా క్యాబినెట్ అప్రూవల్ ఏదైతే ప్రాజెక్ట్ అంచనా వ్యయానికి సంబంధించి కావచ్చు, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్లేస్ కావచ్చు, వీటన్నిటి విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, అప్పుడు ప్రభుత్వంలో ఎటువంటి తీర్మానం ద్వారా నిర్ణయాలు తీసుకోవాలపైన కూడా క్యాబినెట్ తీర్మానానికి సంబంధించి అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు అని చెప్పేసి పీసీ కమిషన్ పీసీ ఘోష్ వివరాలు అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు లేఖ రాశారు ఆయన. కమిషన్ నుంచి 3వ సారి కూడా ఈ నెల 13న కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. సో ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో చర్చించి పీసీ ఘోష్ కమిషన్ అడిగినటువంటి కేబినెట్ తీర్మానానికి సంబంధించిన వాటి అన్నిటిపైన కూడా ఆ పేపర్లు కూడా వారి కమిషన్ కు అందించాలని చెప్పేసి ఆయన ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో సిఎస్ రామకృష్ణారావు నీటిపారుదల శాఖను ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కమిషన్ అందించేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. సో మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశంపైన కూడా కమిషన్ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు సైతం కూడా హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ కమిషన్ ముందు దాదాపుగా కమిషన్ సంబంధించినటువంటి ఎంక్వైరీ అంతా పూర్తయింది. సో ఇప్పుడు రిపోర్ట్స్ తర్వాత వచ్చిన తర్వాత దీనిపై పూర్తిగా కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాం పార్టీల ఈ రేస్ సంబంధించిన అంశంలో కూడా కేటీఆర్ నిన్న ఏసీబీ మరొకసారి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తన మొబైల్ కూడా అప్పగించాలని చెప్పేసి కోరింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే 4 రోజుల పాటు సెలవులో ఉన్నటువంటి అరవింద్ కుమార్, అప్పటికి హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ సంబంధించి అయితే సెలవుని రద్దు చేసి అత్యవసరంగా పిలిపించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు ఆదేశించినట్టుగా సమాచారం. ఆయన ఈ నెల 21న యూరోప్ లో పర్యటనటువంటి అరవింద్ కుమార్ హైదరాబాద్ కు రానున్నారు. సో ఈ అంశానికి సంబంధించి కూడా ఇటు కేటీఆర్ ను విచారించడం, అలాగే అధికారులు విచారించే పరిస్థితి కూడా ఏసీబీ విచారించింది. అంతేకాకుండా ఫోన్ ట్యాంపింగ్ సంబంధించినటువంటి విషయంలో అయితే మనం చూస్తున్నాం ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన తర్వాత వరుసగా దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఇవాళ కూడా చూస్తాం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సాక్షిగా అయితే సిట్ ముందు హాజరయ్యారు. సిట్ అంతా కూడా ఈ ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన విషయంలో మొత్తం కూడా విచారించింది. దీనికి సంబంధించి దాదాపు 650 మందికి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ ని ట్యాంపరింగ్ చేసినటువంటి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది. సో మొత్తంగా అటు కాళేశ్వరం, ఏసీబీ, ఈ పార్ట్నర్ రేస్ కావచ్చు, ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో కావచ్చు, మొత్తం సిట్ కావచ్చు, ఏసీబీ కావచ్చు, అటు కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా విచారణ వేగం చేస్తాయి. సో ప్రభుత్వం మాత్రం వీటి పైన ఎక్కడ కూడా స్పందించకుండా ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశంపైనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. మంత్రులు అదే విధంగా పనిచేస్తున్న దృష్టి మనం అయితే చూస్తున్నాం. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.